సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో సంతోష్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఈరోజు కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం. సో రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్ఆర్బి అంటే ఏంటి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు వేరియస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనమాట. సో గ్రూప్ డి ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అండ్ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పోస్ట్ కోసము వాళ్ళు ఇంకో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇది నోటిఫికేషన్ రీసెంట్లీ వచ్చింది. సో అండర్ గ్రాడ్యుయేట్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు డెడ్ లైన్ కూడా రాబోతుంది అనమాట అప్లికేషన్ ఫామ్ కోసం. సో దాని ఇప్పుడు దట్ ఈస్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్లైయింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే, అంటే గ్రాడ్యుయేషన్ చేస్తూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్. సో ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే అండర్ గ్రాడ్యుయేట్స్కి అంటే 12th పాస్ మినిమం క్రైటీరియా ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. సో వాళ్ళిద్దరికి సపరేట్ పేపర్స్ ఉంటాయి అనమాట. సో ఇది దిస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీది జనరలీ మనకు ఆల్మోస్ట్ అన్నీ కలిపి అరౌండ్ 1 crore మంది అప్లై చేస్తారు ఈ ఎగ్జామ్కి. సో 60 lakh ప్లస్ ఈ ఎన్టీపీసీ కోర్సెస్ కోసం అప్లై చేస్తారనమాట. ఓపెనింగ్స్ మనకు వచ్చేసి అరౌండ్ 8,000 ఉన్నాయి ఈసారి ఓపెనింగ్స్. ఎగ్జాక్ట్లీ 8,000 ఓపెనింగ్స్ అంటే 1 crore వాళ్ళు అప్లై చేస్తారు. ఎస్. దెన్ హౌ కమ్ ఇట్ వర్క్స్? అంటే చూడండి, ఈ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, చాలా మంది ప్రిఫర్ చేసేది ఎందుకంటే ఇట్స్ బికాస్ ఇట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అండ్ దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ శాలరీస్ కూడా మనం యావరేజ్ శాలరీస్ చూసామంటే 30,000 నుంచి 45,000 వరకు రావచ్చు. అగైన్ కొందరికి ఇట్ మైట్ బి అ లిటిల్ లెస్, బట్ ఇట్స్ ఎ స్టేబుల్ జాబ్. సో మీకు తెలిసిందే స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ జాబ్స్ అంటేనే వాళ్ళకి ఇది ఉందన్నమాట. అండ్ దే వర్క్ ఫర్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది దే ఆర్ సపోజ్ టు బి వెరీ గుడ్ జాబ్స్. అంటే వాళ్ళది వర్క్ కల్చర్ అది కూడా బెటర్ దెన్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ అని అంటారు అనమాట. సో చాలా మంది ఏంటి ఇలా గ్రూప్స్కి దానికి ప్రిపేర్ అవుతూ, గ్రూప్స్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఈ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. సో ఇఫ్ దే గెట్ ఇన్ టు అ గుడ్ రోల్ దెన్ దే జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. జనరల్గా ఎన్ని పేపర్స్ ఉంటాయి దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి, అండర్ గ్రాడ్యుయేట్ కైనా గ్రాడ్యుయేట్ అయినా. సో ఇట్స్ కాల్డ్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇదంతా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 2 ఉంటాయి. సిబిటి 1 ఈజ్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్. దాంట్లో ఏంటంటే 40 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్లో, 30 క్వాంట్లో, 30 రీజనింగ్, టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ ద సెకండ్ ఎగ్జామినేషన్ ఇస్ సిబిటి 2, సేమ్ సెక్షన్స్ కానీ 50 జనరల్ అవేర్నెస్, 35 క్వాంట్, 35 ఈజ్ రీజనింగ్. సో 120 క్వశ్చన్స్. సో ఈ ఎగ్జామ్ ఏంటంటే ఫస్ట్ సిబిటి 1 ఈజ్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్, అంటే ఆ స్కోర్ ఏం కౌంట్ చేయరు. సిబిటి 2 ఈజ్ ది యాక్చువల్ ఎగ్జామ్. సో ఆ సిబిటి 2 బట్టి ఈ నాన్ టెక్నికల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో, సో ఈ నాన్ టెక్నికల్ పోస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టేషన్ మాస్టర్ అవనివ్వండి, ఆర్ గూడ్స్ని మానిటర్ చేసేవాళ్ళు, అకౌంటెంట్ క్లర్క్. సో మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, వాళ్ళందరూ జనరలీ ఆర్ త్రూ దిస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్. ఇవన్నీ నాన్ టెక్నికల్ కోర్సెస్. వేరే టెక్నికల్ కోర్సెస్ అవన్నీ కూడా త్రూ గ్రూప్ డి ఉంటాయి అనమాట. సో ఇలాంటి రోల్స్ ఆర్ వెరీ పాపులర్ అండ్ చాలా రెస్పెక్ట్ కూడా ఉంటుంది ఈ రోల్స్ చేస్తే. సో దట్ ఈస్ వై ఈ ఎగ్జామినేషన్స్కి ఈ 2 ఎగ్జామ్స్ అనేది రాయాలి. దాని తర్వాత ఏంటంటే ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ఇది. సో ఐ సైట్ అవన్నీ చెక్ చేస్తారు. అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో క్లర్క్ లాంటి జాబ్స్ అవి ఉన్నాయంటే వాళ్ళు టైపింగ్ స్పీడ్ అవన్నీ కూడా దే టెస్ట్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్ అయితే మ్యాండేటరీ. డిపెండింగ్ ఆన్ ది రోల్స్ వాళ్ళు ఈ వేరే 2 టెస్ట్ కూడా రాయాల్సి వస్తుంది. అంటే ఇందులో ఈ సిలబస్ లో ఎక్కువ వెయిటేజ్ దేనికుంటున్నారు? కరెంట్ అఫైర్స్. ఎస్, బికాస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. అండ్ క్వాంట్ రీజనింగ్ మనం చూసామంటే క్వాంట్ ఇస్ బేస్డ్ ఆన్ స్పీడ్, అన్ని స్పీడ్ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ మేజర్లీ అరిథమెటిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవి కూడా సింపుల్ క్యాల్కులేషన్ బేస్డ్, చాలా స్పీడ్ మ్యాథ్స్ బేసిస్ మీద వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఇస్ ది వన్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ టు ఫోకస్ అ లాట్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఇట్స్ కాల్డ్ జనరల్ అవేర్నెస్ యాక్చువల్లీ ఈ సెక్షన్లో. దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది, అంటే ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ అవి ఉంటాయి, అండ్ రైల్వేస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇది వాళ్ళు డీటెయిల్డ్గా దే హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఫస్ట్ పేపర్లో చూసిన 40 క్వశ్చన్స్, సెకండ్ పేపర్లో చూస్తే 50 క్వశ్చన్స్. సో ఈ జనరల్ అవేర్నెస్ నుంచే ఉంది. సో అండ్ జనరల్ అవేర్నెస్ స్కోరింగ్, అంటే ఆ పాయింట్ రిమెంబర్ అయితే వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఇవన్నీ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు ప్రిపేర్. సో దీంట్లో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి? సో పేపర్ 1 యాజ్ ఐ టోల్డ్ యూ క్వాలిఫైయింగ్,
క్వాలిఫైయింగ్ కాబట్టి అరౌండ్ 60 to 70 మధ్యలో వస్తే ఇట్స్ గుడ్ టు క్వాలిఫై. Hmm. సెకండ్ పేపర్ వచ్చేసరికి అగైన్ డిపెండింగ్ ఆన్ ది రిజర్వేషన్ కేటగిరీ జనరలీ 80+ స్కోర్ ఇస్ గుడ్ అవుట్ ఆఫ్ 120. 120లో 80+ ఇస్ గుడ్ ఫర్ దీస్ రోల్స్. ఆబ్వియస్లీ ఎక్కువ అప్లికెంట్స్ ఉన్నారు కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది ఈజ్ ఆన్ ది హైయర్ రేంజ్ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉన్నాయి అనుకుంటా కదా. డిసెంబర్ Dates 20th ఏమనుకో- టెంటేటివ్లీ డిసెంబర్ 20th అగైన్ వాళ్ళు ఈ ఆర్ఆర్బి వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి, అప్పుడు డేట్స్ అన్ని తెలిసిపోతాయి. Mm. సో డిసెంబర్ 20th దే ఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ది అరౌండ్ దట్ టైమ్ దే ఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ది గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ దే ఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఇన్ జనవరి. సో మోస్ట్లీ దీనికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫస్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అండ్ స్పీడ్ మ్యాథ్స్. కరెంట్ అఫైర్స్ మనోరమ ఇయర్ బుక్ అండ్ యునో క్యాప్స్యూల్స్ అవన్నీ దొరుకుతాయి, జీకే Mm. క్యాప్స్యూల్స్ అవన్నీ. సో స్టాటిక్ జీకే ల్యూమెన్ బుక్ కూడా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే దే హ్యావ్ టు కీప్ అప్డేటింగ్, అంటే డే టు డే బేసిస్లో చదవాలి, అదేదో లాస్ట్ మినిట్ చదివితే రాదు. సెకండ్ ఏంటంటే క్వాంట్ అండ్ రీజనింగ్ స్టార్ట్ చేసే ముందర స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. అంటే క్యాల్కులేషన్స్ దే హ్యావ్ టు బి ఫాస్ట్, పర్సంటేజెస్ క్యాల్కులేషన్స్, కన్వర్షన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లికేటెడ్ నంబర్స్. స్పీడ్ మ్యాథ్స్ వాళ్ళు ఫస్ట్ నేర్చుకున్నారంటే దే విల్ బి గుడ్. దెన్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ అరిథమెటిక్ చాప్టర్స్. అరిథమెటిక్ చాప్టర్స్లో మాక్సిమం వెయిటేజ్ వాటిల్ నుంచే ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2లో కూడా. దెన్ జనరల్ అవేర్నెస్ ఎనీవే దే ఆర్ ఫాలోయింగ్ రెగ్యులర్ న్యూస్ కాబట్టి ఇట్ విల్ బి గుడ్. సో బేసికలీ 4 hours ఆఫ్ ప్రిపరేషన్ ఉంటే 2 hours షుడ్ బి ఫర్ జనరల్ అఫైర్స్, 1 hour ఫర్ క్వాంట్ అండ్ 1 hour ఫర్ రీజనింగ్. సో జనరల్ అవేర్నెస్ అంటున్నాం కాబట్టి దీంట్లో న్యూస్ పేపర్ రీడింగ్ ఎంత ఇంపార్టెంట్? వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తే దే విల్ గెట్ కాంప్రిహెన్షన్ స్కిల్స్, దే విల్ అండర్స్టాండ్ ది లాజిక్, స్ట్రక్చరింగ్ ఎలా జరుగుతుంది అదంతా కూడా. అండ్ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్. సో ఇప్పుడు ఒక టాపిక్ చదువుతూ రైల్వేస్ గురించి ఏదైనా టాపిక్ ఉందనుకోండి, దాని గురించి హిస్టరీ అదంతా తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నోట్ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే జనరల్ అవేర్నెస్ అనేవి మనం చదివితే గుర్తుంటుంది అనుకుంటాం, దే హ్యావ్ టు మేక్ షార్ట్ రివిజన్ నోట్స్. A4 సైజ్ షీట్స్ పెట్టుకోవాలి, వాళ్ళు స్టిక్కీ నోట్స్ పెట్టుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ దే హ్యావ్ టు మెయింటైన్ సాలిడ్ నోట్స్. ఆ నోట్స్ చేసుకుంటేనే దే విల్ బి ఏబుల్ టు రిమెంబర్ ఆల్ దట్ స్టఫ్ ఈజీలీ. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే జస్ట్ వీడియోస్ చూస్తారు, ఎక్కడ రాసుకోరు. సో అవన్నీ లింక్స్ కూడా చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఒకటి చదివారు, నెక్స్ట్ డే ఇంకోటి చదివారు, అది లింక్ చేసుకోవాలి. రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్కి రివిజన్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ జనరల్ అవేర్నెస్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ప్రయారిటీ. వాళ్ళు కూడా జనరల్ అవేర్నెస్ చెక్ చేస్తున్నారు. సో ఇది స్కోరింగ్ కూడా, బట్ ద ప్రిపరేషన్ షుడ్ బి వెరీ రోబస్ట్. సో డైలీ 4 to 5 hours ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. ఫైనల్లీ ఏంటంటే టెస్ట్ రాయాలి, మాక్ టెస్ట్ రాసి దే హ్యావ్ టు సీ వేర్ దే ఆర్ మేకింగ్ మిస్టేక్స్ అండ్ దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి, దే హ్యావ్ టు ఇంప్రూవ్ అకార్డింగ్లీ. నాకు జనరల్ క్వశ్చన్ ఉంది. మామూలుగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే కొన్ని నార్మ్స్ ఉంటాయి, ఏజ్ లిమిట్స్ ఉంటాయి, అవునండి. సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆల్వేస్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ టాటూస్ వేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ రావు, లేకపోతే ఇన్ని పియర్సింగ్ ఉంటే రావు అని. ఇది మిత్తా లేకపోతే నిజంగా ఫ్యాక్ట్స్? కొన్ని దానికి స్ట్రిక్ట్ గా చూస్తారండి. ఇప్పుడు డిఫెన్స్ ఎగ్జామ్స్ వాటిల్లో స్ట్రిక్ట్ గా చూస్తారు. కొన్ని ఎన్టీపీసీ ఇలాంటి ఎగ్జామ్స్ లో కూడా కొన్ని రోల్స్ రిక్వైర్ యూ నాట్ టు హ్యావ్ దోస్. సో అవి ఉండకపోతేనే బెటర్. ఓకే. ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఇస్ ప్రిపేరింగ్ అవన్నీ ఇట్స్ బెటర్ టు అవాయిడ్, విల్ బి మై అడ్వైస్. ఓకే. జనరల్గా అయితే అంటే దేర్ ఈస్ అ థింగ్ కదా, నేను టాటూ వేసుకున్నా నాకేం గవర్నమెంట్ ఎగ్జామ్ రాదు అని యా అంటే అనుకుంటా. ఉన్నాయి, దేర్ లాట్ ఆఫ్ రోల్స్ విచ్ దే డోంట్ కేర్, బట్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ దే డోంట్ వాంట్, దే డోంట్ ప్రిఫర్. అంటే జనరలీ ఏంటంటే ఈ టాటూస్ అండ్ ఆల్ ఆర్ గుడ్. ఈ మధ్య మన జెన్ ఆల్ఫా వాళ్ళకి టాటూస్ అవన్నీ ఉన్నాయి, బట్ జనరలీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఓల్డ్ స్కూల్ ఎగ్జామ్స్, కరెక్ట్. దే ఆర్ నాట్ మోడర్న్ ఎగ్జామ్స్. ఇప్పుడు సపోజ్ మనం ఈ ఎంబీఏ గురించి ఒక పాడ్కాస్ట్ చేసాం, మనం ఎంబీఏలో అవన్నీ పట్టించుకోరు, టాటూ ఎన్ని వేసుకున్నారు అవన్నీ పట్టించుకోరు అనమాట. బట్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి ఓల్డ్ స్కూల్ ఎగ్జామ్స్, దెర్ ఈస్ అన్ దిస్ థింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆ రోల్ది కూడా. సో అది చూస్తే ఏంటంటే జనాలకి వచ్చే ఇంప్రెషన్, ఐ నో దట్ యూ మైట్ బి ది మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్, బట్ Correct. ఇట్స్ ఆల్ అబౌట్ ఆప్టిక్స్. ఇంప్రెషన్ వచ్చేది ఏంటంటే వీళ్ళు సీరియస్ కాదు, ఏదో టైం పాస్కి వచ్చారు అన్నట్టు, తర్వాత రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వై టేక్ ఏ ఛాన్స్? సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ లుక్, హౌ యూ అపియర్. ఎస్ అఫ్ కోర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఫిజికల్ టెస్ట్ అవి కూడా చేస్తారు. అండ్ యా యాప్టిట్యూడ్, యాటిట్యూడ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఆర్ఆర్బిలో మోస్ట్లీ మనం మాట్లాడుకున్నైతే మొత్తం మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ దీని మీద. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చేయాలంటే
ఇట్స్ సింపుల్ మ్యాథ్స్ ఉంటుందండి. అన్‌లైక్ అదర్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవన్నీ జేఈఈ గురించి దాని గురించి చాలా మనం కవర్ చేసాము. వాటిలకి ఏంటంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఉంటుంది. హ్మ్. దీనికి ఏంటంటే ఇట్స్ ఆల్ 8థ్, 9థ్, 10థ్ మ్యాథమెటిక్సే ఉంటుంది. సో సో బేసిక్స్. రేషియోస్, పర్సెంటేజెస్ అవన్నీ ఉంటాయి. సో సింపుల్ క్వెషన్స్ అడుగుతారు. హ్మ్. అందుకే మీరు చూస్తున్నారు కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. హ్మ్. 100 మార్క్స్‌కి 70 మార్క్స్ రావాలి. హ్మ్. 120కి 80+ రావాలి అంటే కట్ ఆఫ్స్ ఆర్ ఓన్లీ హైయర్ రేంజ్ ఓన్లీ. హ్మ్. సో ఇది అంత డిఫికల్ట్ ఉండదు. సో ఇది నాన్ టెక్నికల్ కోర్సే కాబట్టి ఈజీ క్వెషన్స్ కూడా అడుగుతున్నారన్నమాట. ఓకే. సో ఫైనల్‌గా ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీ ఇచ్చే సజెషన్ ఏంటి? నా సజెషన్ ఇస్ జనరల్ అవేర్‌నెస్‌ని ఇగ్నోర్ చేయకండి. అది హ్మ్. ఈజీ పేపర్ అనిపిస్తుంది గానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. నోట్స్ చేసుకోండి. రివిజన్ నోట్స్ చేసుకోండి. స్పీడ్ మ్యాథ్స్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హ్మ్. అండర్ రేటెడ్ ఆస్పెక్ట్. చాలామంది ఏంటంటే ప్రిపరేషన్ బ్లైండ్‌లీ చేస్తారు. ఈజీ క్వెషన్ కాబట్టి దే విల్ టేక్ టైమ్. స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకుంటే ఎవ్రీ క్వెషన్‌లో 20, 30 సెకండ్స్ అయితే తగ్గుతాయి. హ్మ్. విచ్ విల్ హెల్ప్ దెమ్ సాల్వ్ అదర్ క్వెషన్స్. హ్మ్. రీజనింగ్‌లో ఆల్ టైప్స్ ఆఫ్ పజిల్స్ చేయండి. హ్మ్. నన్ను అడిగితే కొంచెం హైయర్ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఈజీ పేపర్స్ అన్నీ బెటర్. అయితాయి. హ్మ్. అండ్ మాక్ టెస్ట్ ఇగ్నోర్ చేయకండి. మాక్ టెస్ట్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. హ్మ్. చాలామంది ఏంటి ఎస్ఎస్‌సి ఇవన్నీ రాసి ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ లైట్ తీసుకుంటారు. హ్మ్. ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఇస్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్ పేపర్. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ పేపర్. హ్మ్. ఎవ్రీ ఎగ్జామ్ అనేది సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నా గానీ 70-80% సిలబస్ సేమ్ ఉన్నా గానీ ప్యాటర్న్ అనేది డిఫరెంట్. హౌ యూ గో అబౌట్ ఇట్ మ్యాటర్స్ ది హ్మ్. మోస్ట్. హ్మ్. సో ఇప్పుడు ఇంకా వేరే ఏం నోటిఫికేషన్స్ లేవు కాబట్టి దీని మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాలి. హ్మ్. ఇంకోళ్ళు మిస్‌కన్సెప్షన్ ఉంటారు. డైలీ 10 గంటలు చదవాలి, 12 గంటలు హ్మ్. అవసరం లేదు. 4 to 5 hours of proper preparation is good. యాహ్! థాంక్ యూ. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.